నా పేరు శేఖర్ అన్న. ఓకే అన్న, పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రాబోతుంది రేపు 25వ తారీఖు. దాని గురించి ఏమైనా చెబుతారన్న మీరు? నా సినిమా హిట్ అయినా కలెక్షన్ వస్తుంది, హిట్ అవ్వకపోయినా కలెక్షన్ వస్తుంది. హిట్ అయితే ఇంకొక చాలా మందికి పేదవాళ్ళకి సహాయం చేస్తారు ఆ డబ్బులతో, వచ్చిన డబ్బులతో. హిట్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను రాజకీయంలో బిజీగా ఉన్నారు కాబట్టి, సినిమాలు ఇలా తీస్తూ ప్రజలకు సహాయం చేస్తున్నారు కాబట్టి మనం అతను ఆలోచించాలి. ఓకే అన్న, అది మీది అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేనప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా 2025లో ఉన్నారు. అతను రాష్ట్రానికి ఏది చేయాలో అది చేస్తున్నారు. కేంద్రం నుండి ఎన్ని నిధులు తేవాలంటే అన్ని నిధులు తెస్తున్నారు. తెచ్చి ఒక రాష్ట్రం, ఒక హైదరాబాద్ కన్నా డెవలప్మెంట్ చేయాలి అని కూటమి ప్రభుత్వం పోరాడుతుంది. మనం అందరూ సహకరించాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఏదైతే రీసెంట్లీ నేపాల్లో జరిగిన విషయం ఏదైతే ఉందో, అక్కడ అనర్థాలు జరిగాయి కదా, అక్కడ నుంచి మన విజయనగర్ ఇక్కడ సంబంధించిన జనాలను కూడా చాలా మంది జనాలు తీసుకురావడం జరిగింది. అది వాస్తవమేనా? అది లేదనా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవమైన సీఎం కాబట్టి అతనికి తెలుసు. నారా లోకేష్ గారు ఢిల్లీలోనే చాలా రోజులు ఉన్నారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళందరినీ కూడా తెచ్చారు. అలాగే మన దేశంలో ఉన్న అందరిని కూడా తీసుకుని వచ్చారు. మన నరేంద్ర మోడీ గారి కూడా మనం గౌరవించాలి. ఎందుకంటే మనం ఎంత కొట్టుకున్నా కూడా మన దేశానికి ప్రధానమంత్రి దేశాన్ని ఒక మంచి స్థాయిలో తీసుకెళ్తున్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారికి నెక్స్ట్ సారి కూడా అతనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంది? లైక్ కూటమి ప్రభుత్వం అన్న, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన అంటే మరి చెప్పక్కర్లేదన్న. ఎందుకంటే మనం అలాగే చెప్పము. అతని పరిపాలన అతను చూసుకొని ఇప్పుడు ఇది మన విజయవాడలోనైతే బ్లేడ్ బ్యాచ్ అని ఉండదు. ఇప్పుడు అతను వచ్చిన తర్వాత ఒక్కరు కూడా లేదు. చాలామంది తగ్గిపోయారు. అవినీతి చేయడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారి వల్ల చాలా ఉపాయం ఉంది. ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు కావాలి. అతను మనం ఇంకో 15 సంవత్సరాలు కానీ మనం అతను గెలిపించుకోగలిగితే మనం ఒక ఢిల్లీలా చూడాల్సి వస్తుంది. యాజ్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీరు ఎవరైనా మీరు ఉద్దేశించి మీరు ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకుంటే మూవీ పరంగా ఓజీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూవీగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ పైరసీ లైక్ అలాంటివి కూడా కొన్ని ఫ్యాన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డైరెక్ట్ థియేటర్ వెళ్ళి చూడమని చెప్పమంటారు? థియేటర్ నువ్వు ఆటోమేటిక్ టికెట్లు కూడా ఫుల్ అయిపోయి మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే థియేటర్కి వెళ్ళి చూస్తారు.